నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను జోసఫ్. మన మూవీ మీద కొంతమంది పేర్లు అలా సెట్ అయిపోతాయి. ఉదాహరణకి ఆహుతి ప్రసాద్, ఇట్లా కొంతమంది ఉంటారు. అదేవిధంగా తాగుబోతు రమేష్, ఆయన ఆ పేరు బాగా సెట్ అయిపోయింది ఆయనకి. ఆయన నిజంగా రియల్ లైఫ్లో తాగకపోయినా కూడా ఆయన అందరూ తాగుబోతు రమేష్ పిలిచేస్తుంటారు. ఈరోజు ఆయన 23 మూవీ ప్రమోషన్స్లో బాగా బిజీగా ఉన్నారు. ఈ బిజీ టైంలో కూడా ఫిల్మీ బీట్ అడగంగానే మనకు టైం ఇచ్చారు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. హలో అండి. ఇప్పుడు రమేష్ అన్న తాగుబోతు రమేష్ అని పిలవమంటారు? తాగుబోతు రమేషే అంటారు. అదంటే అది నాకు వచ్చిన పేరు, ఒక బిరుదులా ఫీల్ అవుతా 100%. బేసికల్గా ఏంటంటే 23rd మూవీ నేమ్. మల్లేశం మూవీ తెలుసు కదా అందరికీ. మా డైరెక్టర్ రాజు గారు, అతను ఏంటంటే యూఎస్లో ఉంటారు. అతనికి ఎప్పుడన్నా ఆయన ఒక పర్సన్ మీదనో ఒక వ్యక్తి మీదనో అతను చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయినప్పుడు ఒక కథ రాసుకొని వస్తాడు. యూఎస్ నుంచి వస్తాడు, మల్లేశం అనే ఒక అద్భుతమైన సినిమా తీస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడు, 8 AM మెట్రో అని ఒక హిందీలో ఒక గొప్ప లవ్ స్టోరీ చేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయనకు 23rd అనే టైటిల్తో ఒక మూవీ. ఇది రియల్ లైఫ్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. వాళ్ళ నిజమైన లైఫ్ను, అంటే మన ఇండియాలో చాలా రేర్ డైరెక్టర్లు ఉంటారు ఇట్లా. కమర్షియల్ సినిమాలు తీసే వాళ్ళు ఎక్కువ మనకు. కానీ మల్లేశం డైరెక్టర్ గారు, రాజు గారు అలా కాదు. ఆయన ఏదో సమాజానికి ఒక కథ చెప్పాలి, ఒక వ్యక్తి గురించి చెప్పాలి, సమాజంలో ఇలాంటి కథలు కూడా ఉంటాయి అని అతను ప్యాషన్తో చేస్తాడు. అంటే నిజం చెప్పాలంటే గొడ్డు సాకిరి చేస్తాడు. జనరల్గా ఏ డైరెక్టర్ అంత కష్టపడడాన్ని నా పర్సనల్ ఫీలింగ్. నాకేంటంటే మల్లేశం గారికి మల్లేశం అనే సినిమాలో నాకు ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ ఇచ్చారు. అది చాలా థియేటర్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి నా మీద కొంచెం మంచి అభిప్రాయం ఉంటుంది మా డైరెక్టర్కి. ఇందులో ఏంటంటే సినిమా అంతా సగం జైల్లోనే ఉంటుంది. అందులో నాదొక మంచి పాత్ర ఇచ్చారు. నాకు చాలా మంచి పేరు వచ్చింది. చూసిన వాళ్ళు కానీ చెప్పిన వాళ్ళు కానీ చాలా గొప్పగా యాక్ట్ చేసావు, అంటే ఫస్ట్ టైం కామెడీ చేశాను అన్నారు చాలా సినిమాల్లో. ఇందులో గొప్పగా యాక్ట్ చేసావు అన్నారు. అది నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. దీంట్లో కూడా తాగుబోతు క్యారెక్టర్ అని, లేకపోతే అట్లాంటిది ఏం కనిపించరు అసలు? చాలా డీసెంటా? అంటే నేను ఒక ఖైదీ లైఫ్ స్టైల్. అందుకే కదా ఫస్ట్ టైం బాగా కామెడీ చేసావు అనకుండా చాలా గొప్ప యాక్ట్ చేసావు అని అన్నారు. అది లైఫ్లో ఈ సినిమాని నా పర్సనల్ ఫీలింగ్. సో ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు మీరు చాలా చోట్ల తిరుగుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఆ ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? పడ్డ కష్టం అంతా మర్చిపోతారని అనిపిస్తుందా? ఎలా అంటే ఒకటి, ఇప్పుడు ఈ సినిమా చెప్తే అందరు చాలా థ్రిల్గా కొత్తగా ఫీల్ అవుతారు. అంటే ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా, ఇలాంటి సినిమాలు తీస్తారా అని. రేపు థియేటర్కి వెళ్ళి చూస్తే మేము ఎందుకు ఇంత ప్రమోషన్ చేసాము, ఎందుకు ఇన్ని కాలేజీలు తిరుగుతున్నాం, ఈ సినిమా చూడాలి అని ఇంటింటికి వెళ్ళి డోర్ ఎందుకు కొడుతున్నాం అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రమేష్ దగ్గర నుంచి మేమేం చూడొచ్చు? నేను అంటే నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఏదో ఒక సినిమా వస్తుంది చేస్తున్నాను. ఈ అలా మొదలైంది రిలీజ్ అయ్యి ఒక 14 years, అంటే 14-15 years అయింది. ఓ 400 సినిమాలు చేసా, ఒక నంది అవార్డు, ఇట్లా ఇంకా చేసుకుంటూ వెళ్ళడమే తప్ప పర్టికులర్గా ఆ సినిమా అద్భుతం, ఈ సినిమా అద్భుతం అని ఉండదు. ఎందుకంటే వచ్చిన కొత్తలకు ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ నేను అన్నీ చూశాను కదా, ఏది వస్తే చేసుకుంటూ వెళ్ళడం అంతే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మా రమేష్ మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు బాగా కామెడీ చేసే కాకుండా బాగా యాక్ట్ చేసావు, ఈ మార్క్ మీ మీద అలాగే పడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటామండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను జోసఫ్. సో హీరోయిన్స్ అనగానే మనకు నార్త్ నుంచి తీసుకొచ్చేస్తుంటారు, లేకపోతే మాలీవుడ్ ఆర్ కోలీవుడ్. కానీ మన తెలుగులోనే చాలామంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. కాకపోతే ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళని చాలా వరకు మన తెలుగు వాళ్ళు హీరోయిన్స్గా పంపించరు. సో మన తెలుగు అమ్మాయి ఈరోజు 23 మూవీలు యాక్ట్ చేస్తుంది. తనే తన్మయ్. సో తన్మయ్ ఈరోజు మనతో ఉన్నారు. మూవీ ప్రమోషన్లో భాగంగా ఒకసారి మనం ఫిల్మీ బీట్ ఛానల్ కలిశారు. ఒకసారి తనతో మాట్లాడదాం. హాయ్ తన్మయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా ఉంది మూవీ ప్రమోషన్స్ అంతా కూడా? అయ్యో, ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే దానికంటే కూడా ఇంకా బెటర్గా అవుతుంది. కాలేజెస్లో కానివ్వండి, న్యూస్ ప్రమోషన్స్ కానివ్వండి, అన్నీ ఇట్స్ గోయింగ్ గుడ్. యు ఆర్ ఫ్రమ్ బేసిక్లీ? నాది హైదరాబాద్. సో మన తెలంగాణ బిడ్డ. సో ఎలా వచ్చింది మూవీలో ఆపర్చునిటీ అంటే ఏం చెప్తారు? లాస్ట్ ఇయర్ నాది బీటెక్ అయింది. సో బీటెక్ బీటెక్ అప్పుడే ప్లేస్మెంట్స్ టైంలో ఐ బీన్ గివింగ్ మల్టిపుల్ ఆడిషన్స్. తర్వాత నాకు ఒక ఫిలింలో రాలేదు. ఆ ఫిలిం వాళ్ళు దాంట్లో బాగా చేశాను అనేసి దీనికి రిఫరెన్స్గా ఇస్తే దీనికి కూడా ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అది ఫార్చునేట్గా ఈ క్యారెక్టర్ దొరికింది. యాక్చువల్గా ఇందాక నేను చెప్పినట్టు మన తెలుగు వాళ్ళలో చాలామంది పేరెంట్స్ హీరోయిన్ అనగానే వద్దు అనేస్తారు.
మ్యాక్సిమం మనం చూస్తున్నాం, అంటే మీరు కూడా ఫేస్ చేసేది నాకు తెలియదు కానీ చాలా వరకు అదే జరుగుతుంటుంది. సో మీ ఇంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి మీకు, అంటే మీరు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు అంటే? మమ్మీ స్టార్టింగ్ నుంచి షీ హెస్ బీన్ మోటివేటింగ్. కాకపోతే ఏంటంటే చదువు అయిపోయాకనే షీ వాంటెడ్ మీ టు ఎంటర్. అందుకోసం అనేసి వద్దు అని అయితే ఒక సలహా ఇచ్చారు, ఇది వద్దు చదువుకుంటున్నావు కదా బాగా, యూ కెన్ డూ జాబ్ అనేసి. కాకపోతే తనకి తెలుసు నాకు దీంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది అనేసి. అందుకోసం అనేసి రిగ్రెట్ ఉండొద్దు లైఫ్లో అనేసి షీఈ్ లైక్ సరే ట్రై చేసుకో అనేసి. అండ్ దెన్ యాక్టింగ్ చూసాక షీఈ్ హ్యాపీ. సో తన సపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు మీకు ఇంట్లో? ఫస్ట్ నుంచి షీఈ్ బీన్ సపోర్టింగ్ మీ, అండ్ ఇప్పుడు ఇవంతా జరుగుతున్న కొద్దీ షీఈ్ బీన్ మోర్ సపోర్టివ్. సో ఈ 23 మూవీకి సంబంధించి అడగాలంటే మీ క్యారెక్టర్ ఏంటి? తన్మయ్ క్యారెక్టర్ అంటే ఇది తన్మయ్ రియల్ లైఫ్, సో రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? 23 ఫిలింలో నా క్యారెక్టర్ పేరు వచ్చేసి సుశీల. చిలకలూరిపేట బస్ దహనం 23 మెంబర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఒక అమ్మాయి నేను. సో ఆ క్యారెక్టర్ వచ్చేసి ఒక మంచి 90s అమ్మాయిలు ఎలా అయితే ఉంటారో స్వచ్ఛంగా ఒక అబ్బాయిని ఎలా ప్రేమిస్తారో అలాంటి ఒక మంచి క్యారెక్టర్ దొరికింది నాకు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది అలాంటి ఒక మంచి, ఇంకా ఇదే పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్, చాలా క్యారెక్టర్ ఫస్ట్ విన్నప్పుడు చేయగలుగుతారా లేనా అంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి అమ్మాయిలో, ఇన్నోసెన్స్, హ్యాపీనెస్, దాని తర్వాత చాలా బాధ, తర్వాత ఇవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. బట్ దెన్ మంచిగా అనిపించింది క్యారెక్టర్ చేశాక. ఓకే, ఇంకా తర్వాత ఏదైనా చేయొచ్చు, పర్లేదు మనకు కూడా ఏదో ఒకటి వచ్చిలే అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఈ మూవీ ట్రైలర్, టీజర్ అవన్నీ చూస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ మీకు అలా స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి, అసలు ఏమనిపించింది ఫస్ట్ అది చూడంగానే? మేనిఫెస్టేషన్ అంటారు కదా, చిన్నప్పటి నుంచి ఐ బిన్ మేనిఫెస్టింగ్. అంటే స్క్రీన్లో కనిపించాలి నేను, నాకంటూ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండాలి, నేను అందరు ఇలా చూస్తున్నప్పుడు అబ్బా ఏమైనా చేసిందా అన్న ఒక కమెంట్ ఇవ్వాలి అనేసి. సో అందరు కూడా టీజర్లో చిన్న బిట్ అయినా కూడా ఆ బిట్లో కూడా వాళ్ళకి చాలా బాగా చేసావు అని అందరు చెప్పారు. అండ్ ఇప్పటికీ సినిమా చూసినప్పుడు కూడా నాకు ఏదైతే మేనిఫెస్ట్ చేశానో జరుగుతుంది అన్న ఒక హ్యాపీనెస్ ఇప్పటికీ ఉంది. హోపింగ్ ఫర్ మోర్. మీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు, దట్స్ గుడ్. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా, అంటే స్క్రీన్ మీదకి వచ్చే ప్రతి ఒక్కరికి, ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది, నేను ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. ఉదాహరణకి అనుష్క, అరుంధతి, సో డిఫరెంట్ రోల్. అట్లా కొంతమంది కొన్ని రోల్స్ ఉంటాయి. మీ డ్రీమ్ రోల్ ఏదన్నా ఉందా పర్టికులర్గా, ఇలాంటి రోల్ నేను చేస్తే బాగుంటుంది అన్న రోల్? ఓకే, నాకు చాలా ఈ క్యారెక్టర్ కూడా ఆనెస్ట్గా చెప్పాలి అంటే నాట్ బికాస్ ఐవ్ డన్ దిస్ క్యారెక్టర్, కాకపోతే ఇలాంటి ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేయాలి అన్న కోరిక అయితే ఉండింది. పర్ఫార్మెన్స్ ఎక్కువ ఫిలింలో ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది. ఉమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్, ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఉంటుంది అని చెప్పారు కదా, మైట్ బీ ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలియదు, బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ అలాంటిది ఒక క్యారెక్టర్ చేయాలి అన్న ఒక డ్రీమ్ అయితే ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, తన్మయ్ని మేము ఎలా చూడొచ్చు? ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఈ ఫిలిం తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ డైరెక్టర్స్కి వాళ్ళు యాక్టింగ్ విధంగా ఇఫ్ దే రియలీ లైక్డ్ ఈ అమ్మాయి బాగా చేస్తుంది అనేసి ఎనీ ఫిలిం నా క్యారెక్టర్ నచ్చితే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. సో ఫ్యూచర్ ఫిలిమ్స్ ఐఎమ్ హోపింగ్ తొందరగా రావాలి అనేసి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. త్వరలో మన ముందుకి 23 మూవీ రాబోతుంది. ఈ మూవీ గురించి చెప్పాలంటే దీంట్లో చాలా సామాజిక అంశాలు ఉన్నాయి. గతంలో జరిగినటువంటి కొన్ని కీలక అంశాలని తన కథగా మార్చుకుని డైరెక్టర్ రాజ్ దీన్ని తెరకెక్కించారు. దీనికి సంబంధించి చాలా కొత్త మంది ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మూవీలో. అందులో భాగంగానే ఈ మూవీలో హీరోగా తొలిసారి తెరంగేటం చేస్తున్నారు తేజ. మరి తేజ ఈరోజు మనతో ఆయనతో మాట్లాడదాం. హై తేజ, హౌ ఆర్ యూ? హలో సార్, బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో ఎలా ఉంది మూవీ, ఎలా ఎంజాయ్ చేశారు వైల్ షూటింగ్? సార్ మూవీ షూటింగ్ అంటే ఎంజాయ్మెంట్ ఏం లేదు సార్, ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఫన్ సార్. పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే మన రియల్ లైఫ్ క్యారెక్టర్కి రియల్ క్యారెక్టర్కి కంప్లీట్ నార్త్ అండ్ సౌత్ పోల్ డిఫరెన్స్ సార్. సో బికాజ్ 1990s బ్యాక్గ్రౌండ్ పల్లెటూరులో, యూజువల్గా పల్లెటూరు ఎందుకు వెళ్తాం, ఇప్పుడన్నా అమ్మ గ్రాండ్ మదర్స్ పిలుస్తేనేమో రారా ఇయర్కి ఒకసారిలా కలుస్తాం. బట్ ఈసారి షూటింగ్ వల్ల ఒక 1.5 month కంప్లీట్ రూరల్ సైడ్ ఉంటాం వల్ల సార్, ఆ సిటీ లైఫ్ నుంచి దూరంగా ఉంటా, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్, చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాం ప్రమోషన్ అంతా, బట్ ఈజీగా అయితే అవ్వలేదు సార్ ప్రాజెక్ట్. సో డైరెక్టర్ గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? అట్ ద సేమ్ టైం మీది ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీయా?
సార్ మా ఫ్యామిలీలో ఎవరు లేరు సార్ యాక్చువల్గా ఫిలిమ్స్లో. ఒకప్పుడు మా బాబాయ్ ట్రై చేద్దాం అనుకున్నారు, బట్ మా నాన్నమ్మ కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేశారు, వద్దు మన స్టైల్ కాదు, వైలెంట్ డెసిషన్ తీసుకున్నారు సార్. మా ఫ్యామిలీ అంతా బిజినెస్ ఫ్యామిలీ సార్, సో నో కనెక్షన్స్ టు ఫిలిం. నేను సెపరేట్గా ట్రై చేద్దామని 5 years బ్యాక్ ఇండియా వచ్చా సార్. అప్పటి నుంచి ట్రై చేస్తా అంటే ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ రాజ్ సార్ దగ్గర నేర్చుకోవాలంటే సార్ వెరీ వెరీ డిసిప్లిన్డ్, రోజుకి 20-22 hours పనిచేస్తారు సార్. నాకే అనిపిస్తుంది దీనంత కష్టం బిజినెస్లో ఎక్కడైనా పెట్టుంటే మిలియనర్ అయిపోయేవాళ్ళేమో రాజ్ సార్. లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ సార్, ప్యూర్ జెన్యూనిటీ. అండ్ ఆఫ్ కోర్స్ ఈజ్ లిటిల్ స్ట్రాంగ్ బిల్డ్ అండ్ ఈజ్ లిటిల్ స్ట్రాంగ్ ఆన్ సెట్స్ ఆల్సో. కానీ దానివల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది సార్. ఈ మూవీ చేస్తున్నప్పుడు మీకు అంటే ఈ మూవీ కథ కూడా కొన్ని జరిగినటువంటి అంశాలు, ఇప్పుడు మీరే చెప్పారు 90sలో జరిగిన కొన్ని అంశాలు. సో మీరు దాన్ని రియలిస్టిక్గా ఫీల్ అయ్యారా, అనుకొని ఎట్లా చేశారు యాక్టింగ్? సార్ యాక్చువల్గా 90s మూవీస్ కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ తీసుకున్నా సార్, కానీ ఫస్ట్ 1 week అయితే బాగా స్ట్రగుల్ అయ్యా సార్. బికాజ్ నేను హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియా ఈ లైఫ్ చూస్తా సడన్గా. బికాజ్ ఈ మిడిల్ క్లాస్ లైఫ్ అంటే సార్, అంటే ఫ్రెండ్స్ నార్ తప్ప వీ నెవర్ కంప్లీట్లీ గో ఇన్ టు ద రోల్. సో ఒక 1 week డైలాగ్స్ చదవటం, కొన్ని మూవీస్ చూడటం, చూసే కొందికి చేసే కొందికి, దాని తర్వాత ఐ థింక్ కంప్లీట్గా ఆ క్యారెక్టర్లోకి వచ్చా సార్. మూవీ అయ్యాక ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి మళ్ళీ టైం పట్టింది సార్, వాళ్ళు అక్కడే ఉండిపోయా. ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు ఈ మూవీలో? సార్ యాక్చువల్గా మూవీ స్టార్ట్ అయ్యే 2 days ముందు వేరే యాక్టర్స్ వచ్చారు సార్ ఆల్రెడీ, బట్ డ్యూ టు సమ్ క్లాషెస్ ఆర్ సంథింగ్ దే వర్ సర్చింగ్ ఫర్ అన్ యాక్టర్. వెరీ లక్కీగా నాకు కాస్టింగ్ డైరెక్టర్ వాజ్ మై యాక్టింగ్ గురు సార్. 5 years బ్యాక్ చేశారు. సో ర్యాండమ్గా సార్ టచ్లోకి వచ్చి ఆడిషన్ పంపించమంటే అలాగా ఆడిషన్ పంపించి 1 month తర్వాత ఐ గాట్ దిస్ రోల్ సార్. అనుకున్నారా మీరు ఇంత మంచి మూవీలో మీకు ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తుందని? అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్గా ఎట్లా అనిపిస్తుంది? సార్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు అని అందరు అంటారు సార్, బట్ దీనిలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకే స్టైల్ ఆఫ్ నేను రెగ్యులర్ కమర్షియల్ తప్ప అని సార్. మాకేంటంటే యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి మేము బయట ఇండస్ట్రీ నుంచి బయట వాళ్ళం కాబట్టి దేర్ ఆర్ వెరీ 1 or 2 chances వస్తాయి సార్. నాకు ఇది ఐ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. సరే సినిమా జనాల యాక్సెప్టెన్స్ బట్టి దట్ ఈస్ ఆల్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆల్ టుగెదర్, బట్ ఐ ఫీల్ వెరీ లక్కీ సార్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఈ మూవీ మేకింగ్లో ఉండగానే మీకు ఏమైనా ఆపర్చునిటీస్ రావడం జరిగిందా? వస్తే యాక్సెప్ట్ చేశారా, లేకపోతే వెయిట్ చేద్దామని చెప్పారా? ఒక 2-3 స్క్రిప్ట్స్ వచ్చాయి సార్ యాక్చువల్గా, బట్ ఒకసారి రిజల్ట్ దాన్ని బట్టి అసలు మనం ఎంత చేయగలమా, జనాలు ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారా, అసలు జీరో థాట్ సార్. నాకు ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, ఇంటర్వ్యూస్ సహా ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఫర్ మీ. సో ఈ జర్నీ చూసాక రిలీజ్ అయ్యాక దాన్ని బట్టి ఐ థింక్ ఐ విల్ టేక్ అ డెసిషన్ అని. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా మీరు మంచి మూవీస్ చేయాలి, మన తెలుగే కాకుండా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి స్టార్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను జోసఫ్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 23 అనే మూవీ. అయితే గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా, అంటే రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ రాజ్. అయితే దీంట్లో ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే చాలా వరకు కూడా హీరోయిన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, క్యారెక్టర్స్, విలన్స్ వీళ్ళందరినీ కూడా మన లోకల్గా ఉండే వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ చేసినటువంటి వ్యాస్ ఈరోజు మనతో ఉన్నారు. మరి ఆయనకి ఈ మూవీలో యాక్టింగ్ ఛాన్స్ ఎలా వచ్చింది అవన్నీ కూడా ఆయన మాట తెలుసుకుందాం. హలో వ్యాస్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో 23 మూవీలో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు? యాక్చువల్గా ఏంటంటే నేను కౌన్సిలర్ అండి. నాది ఎంఎస్ సైకాలజీ అయిపోయింది. నేను ముఖ్యంగా ఏంటంటే వీక్లీ 3 days నేను క్రిమినల్స్ అంటే ఖైదీలతో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను అనమాట. వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ, అంటే ఎట్లాంటి జీవితం లోపల ఉంటే జీవితం వేరు, బయట ఉంటే జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. రిపీటెడ్ అంటే రెడ్యూసింగ్ ద క్రైమ్ అనమాట మా అజెండా. సో తగ్గించడం, క్రైమ్ అనేది కొంచెం తగ్గించాలి, జనజీవనంలో మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి. అయితే ఆ టైంలో సార్ వచ్చేసి నేను ఒక కథ రాశానని చెప్పేసి మా బీనా మేడం దగ్గరకు వచ్చారనమాట, మా సుపీరియర్ అనమాట. ఆమె శిష్యుల మేమంతా. సో అయితే మేడం అన్నది, చూడు నేను జైల్లో లేను, కావాలంటే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని తీసుకొని వస్తా, ఆయన జైల్లో ఖైదీలకి క్లాసెస్ తీసుకుంటాడు, సో జైల్లో ఉన్న వాతావరణం మనకు చాలా బాగా తెలుసు అని చెప్పేసి అంటే సరే నన్ను పిలిపించారంట. అప్పుడు నేను ఇలా సార్ చెప్పారు, ఇట్లా స్టోరీ నేను రాశాను, సో జైల్లో కొంచెం రిఫార్మేషన్ కొంచెం కావాలి, ఎట్లా చేస్తారు మీరు అని అంటే, సార్ ఇట్లా ఉంటుంది సార్, ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్తాను, క్లారిటీ ఇచ్చిన. అయితే దీనికి ఒక మంచి క్యారెక్టర్ కావాలి, ఎట్లా మరి అది అని అన్నాడు.
అయితే మా మేడం అన్నది మా వ్యాస్ కూడా ఒక మంచి ఏదైనా ఆర్టిస్ట్కి ఇస్తారా అని అన్నది. సార్ కొంచెం ఆలోచించాడు, ఎందుకంటే 200 మెంబర్స్ ముంగడ ఒకటేసారి డైలాగ్స్ చెప్పాలి అది ఇది అని చెప్పేసి అంటే నేను చెప్పాను సార్ విలన్స్కి ఎక్కువ డైలాగ్స్ ఉండేది సార్, ఐ కెన్ డూ అని చెప్పేసి అన్న. సో అంటే ఎట్లా ఉంటుంది అని అంటే నువ్వు చేసి చూపిస్తా సార్, మీకు నచ్చితే ఓకే, లేకపోతే నాకు ఇంకేదన్నా ఇవ్వచ్చు అని అన్నాడు. సరే లాస్ట్ వరకు చూశాడు అనమాట సార్. చూసిన తర్వాత వ్యాస్ ఒకసారి నువ్వు ట్రై చేయని అన్నాడు. ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం వచ్చింది. అరే బాగా చేస్తున్నావు కదా, నువ్వే చేయి ఇంకేంటి అని అన్నాడు. నేను కూడా హ్యాపీ, సార్ కూడా హ్యాపీగా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో ఇందులో నాది మెయిన్గా ఏంటంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ కంప్లీట్గా అనమాట. సో జైల్లో ఎట్లా ఉంటుంది వాతావరణం, జైల్లో మనుషులు ఎలా ఉంటారు, బయట వాళ్ళని చూసాం కదా మూవీస్లో చూడడమే, కానీ జైల్లో నిజంగా ఎలా ఉంటారు అనేది సబ్జెక్ట్ నాది, నా జైల్ సీక్వెన్సెస్ అనమాట. మూవీ చేస్తున్నప్పుడు మీకు ఎలా అంటే మీలో దాగున్నటువంటి ఒక ఆర్టిస్ట్ బయటకు వచ్చాడు అనిపించిందా, లేకపోతే సార్ మీకు సార్కి ఏదైతే పర్ఫార్మెన్స్ కావాలో రాజు గారికి అది మీ దగ్గర నుంచి తీసుకోగలిగారా? సార్ నన్ను అంటే నాకు న్యాచురల్గా రావాలి, నాకు యాక్టింగ్ వద్దు, న్యాచురల్గా రావాలి అని అన్నాడు. అయితే వేరే మూవీస్ చూస్తే నార్మల్గా మనం అనుకుంటాం కదా ఇట్లా చేయాలి యాక్టింగ్ అట్లా చేయాలని చెప్పేసి, కానీ నాకు న్యాచురల్గా రావాలి, యాక్టింగ్ అనేది న్యాచురల్గా రావాలి అని ఇంకా చాలా విధాలుగా సార్ నాకంటే బెటర్ యాక్టింగ్ సారే చేశారనమాట. సరే ఒకేసారి అన్నాను, సార్ మీరే చేయొచ్చు కదా సార్, మీరే ఇంత మంచిగా చూపిస్తున్నారు కదా అని చెప్పేసి అన్నాను. సో మూవీ ప్రమోషన్స్ అన్నీ జరుగుతున్నాయి, సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ ఎలా ఉంది, ప్రమోషన్స్లో రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా ప్రస్తుతానికైతే డిజిటల్ మార్కెటింగ్లో రెస్పాన్స్ బాగానే ఉంది, అండ్ బయట కూడా మేము ప్రమోషన్స్ బాగానే చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాము. సో ఈ 2 రోజుల్లో తెలుస్తుంది సార్ చెప్తాను. ఈ మూవీ కాకుండా ఇంకా ఏమైనా మూవీస్లో ఛాన్స్ వస్తే చేస్తారా మీరు? వచ్చాయి చిన్న మూవీస్ అంటే ఇలా చేశానని చెప్పేసి. సో ఈ మూవీ అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఏమిస్తే ఉండొచ్చు, బాగుండొచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. రియల్ లైఫ్లో మీరు విలను, రియల్ లైఫ్లో కూడా అంటే అన్నీ చూసేసి వచ్చామన్నమాట. అది జైల్లో ఖైదీలతో ఇంటరాక్ట్ అవుతున్నా మాత్రం ఉంటుంది కదా మనకి. సో అది ఒక సస్పెన్స్ ఉంది, అది మీ మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది, రివీల్ చేయకూడదు అంతే. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.